కొంతమందికి చిన్నప్పటి నుంచి వాళ్ళలో కొన్ని సమస్యలు ఉంటాయండి. సో, అది సమస్య, దానివల్ల మనం ఇబ్బంది పడుతున్నాము, మన వల్ల అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి తెలుసు. కానీ అదెందుకో దాన్ని మార్చుకోలేరు. కొంతమందయితే అదొక సమస్యగానే పరిగణించరు. అదే పెద్ద సమస్య అయిపోతుంది. దాంతో పాటు ఏళ్ల తరబడి అలా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది మనకి తెలియకుండా చాలా స్ట్రెస్‌ని బిల్డప్ చేస్తుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. కొంతమందుంటారు ఎప్పుడు పర్ఫెక్ట్‌గా చేయాలి. ఏ పని చేసినా గానీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. కొంచెం కూడా అటు ఇటు అవ్వకూడదు అని అనుకుంటారు. ఇంకొంతమందుంటారు అటు ఆఫీస్‌లో అయినా సరే, ఇటు ఇంట్లో అయినా సరే మొత్తం పని వాళ్ళ నెత్తి మీదే యేసుకొని చేస్తారు. ఎందుకు అనంటే అవతల వాళ్ళకి ఇస్తే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ గాని జరిగితే వాళ్ళు ఎక్కడ ఏదైనా తప్పులు చేస్తారో, లేకపోతే సరిగ్గా చెయ్యరో అన్న భయంతోటి పని మొత్తం వాళ్ళ నెత్తినేసుకొనే చేస్తుంటారు. ఇంకొంతమందుంటారు ఎప్పుడు చూసినా అవతల వాళ్ళని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. పొగడ్తనేది నోట్లో నుంచి రాదు గానీ, గుచ్చడం అయితే మాత్రం దాంట్లో ఫస్ట్ ఉంటారు. దీనివల్ల అవతల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. కొన్ని సమస్యల వల్ల మనతో పాటు అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు. మనకి ఆ నెగటివిటీ ఉంటది. అవతల వాళ్ళకి ఉంటది. ఇది ఏళ్ల తరబడి ఇట్లా స్ట్రెస్ బిల్డ్ అయిపోయి కొంతకాలానికొచ్చేసరికి మన ఆరోగ్యం మీద కూడా దెబ్బ కొడుతుందండి. ఇలాంటి ఒక సమస్యని మనం సమస్యగా పరిగణించుకొని మార్చుకోగలిగితే మన ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. మన వల్ల అవతల వాళ్ళు కూడా ఇబ్బంది పడరు. మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటామో మన కుటుంబాన్ని కూడా మనం ఆరోగ్యంగా, ఆనందంగా చూసుకోగలుగుతాము.